మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు నేను మీకు నా వీడియో ఎడిటింగ్ కోసం నేను ఏమేమి సాఫ్ట్వేర్స్ యూజ్ చేస్తున్నానో చెప్తాను. అండ్ నేను మొబైల్లో ఎడిటింగ్ చేస్తున్నానో పీసీలో ఎడిటింగ్ చేస్తున్నానో కూడా చెప్తాను. సో వీడియో లాస్ట్ దాకా చూడండి, ఎక్కడ మిస్ కావద్దు. సో లెట్స్ గెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను నా వీడియో ఎడిటింగ్ కోసం ఏమేమి సాఫ్ట్వేర్ యూజ్ చేస్తానో చెప్తాను. అండ్ నేను మొబైల్లో ఎడిటింగ్ చేస్తాను, పీసీలో ఎడిటింగ్ చేస్తానో కూడా చెప్తాను. అండ్ నేను ఎడిటింగ్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, 70% ఆఫ్ వీడియో ఎడిటింగ్ పీసీలోనే చేస్తాను అండ్ 30% ఆఫ్ ఎడిటింగ్ మొబైల్లో చేస్తాను అనమాట. సో అంటే 30% మొత్తం నేను థంబ్నెయిల్ కోసమే అనమాట. 30% థంబ్నెయిల్కి, నేను 70% వీడియో ఎడిటింగ్కి పోతుంది, 30% థంబ్నెయిల్కి పోతుంది. సో నేను థంబ్నెయిల్కి వేయడానికి కొంచెం టైం అయితే తీసుకుంటాను, ఎందుకంటే మంచి అవుట్పుట్ రావడానికి అయితే. సో నేను థంబ్నెయిల్ మొబైల్లో చేస్తాను, పీసీలో చేయను. ఎందుకంటే నాకు ఫోటో ఎడిటింగ్, వీడియో ఎడిటింగ్ అసలు నాకు పీసీలో ఇంట్రెస్ట్ ఉండదు. బట్ నాకు ఈ మధ్యలో కొంచెం పీసీలో ఇంకొంచెం మంచిగా ఉంటుంది కదా అని నేర్చుకుంటే అని ఈ మల్టీమీడియా ట్యూటోరియల్స్ అనే ఛానల్ ద్వారా నేను వీడియో ఎడిటింగ్ అయితే నేర్చుకున్నాను అండ్ నేర్చుకుంటున్నాను కూడా. అండ్ నేను మొబైల్లో థంబ్నెయిల్ చేయడానికి అయితే పిక్సెల్ ల్యాబ్ యూజ్ చేస్తాను. అదొక్కటే అప్లికేషన్ నేను థంబ్నెయిల్ కోసము. అండ్ వీడియో ఎడిటింగ్ కోసం నేను ఇప్పుడు చెప్తాను చూడండి ఫ్రెండ్స్. నేను పీసీలో మెయిన్గా నాకు ఇష్టమైన వీడియో ఎడిటర్ వచ్చేసి ఫిల్మోరా అనే ఫ్రెండ్స్. ఫిల్మోరా చాలా ఈజీగా ఉంటుంది అసలు వీడియో ఎడిటింగ్ అందులో. సో ఇప్పుడు నేను దాని ఇంటర్ఫేస్ కూడా చూపిస్తాను చూడండి. సో చూస్తున్నారు కదా, ఇది ఫిల్మోరా. సో ఆల్రెడీ ఎడిటింగ్ చేస్తున్నాను నేను ఇక్కడ. సో ఇక్కడ కట్ చేయడం లాంటివి అవన్నీ చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇందులో. వీడియో ఎడిటింగ్ చాలా బాగుంటుంది కూడా, నా ఫేవరెట్. బట్ నాకు ఇందులో ఒక డిసప్పాయింటింగ్ విషయం ఏంటిదంటే, ఇది పెయిడ్ వర్షన్ అయితే మనకి వాటర్ మార్క్ రాదు. సో నేను యూజ్ చేసే ట్రయల్ వర్షన్కి వాటర్ మార్క్ వస్తుంది. ఫిల్మోరాలో వాటర్ మార్క్ వస్తే మరీ ఘోరంగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మన వీడియోలో 70% మొత్తం వాటర్ మార్క్ కవర్ చేస్తుంది, పెద్దగా వస్తుంది అన్నమాట ఈ ఫిల్మోరా అది వాటర్ మార్క్. సో అది ఒకటి కొంచెం డిసప్పాయింటింగ్ విషయం అని చెప్పొచ్చు. సో ఇది ఒక్కటే నాకు నచ్చక నేను వాటర్ షీట్ అనేది పక్క పెట్టేశాను ఫిల్మోరాని. అండ్ నేను ఇష్టంగా యూజ్ చేసేటివి వచ్చేసి, ఇప్పుడు నేను ఫిల్మోరాకి పెయిడ్ వర్షన్ కాబట్టి మనకి వాటర్ మార్క్ వస్తుందని చెప్పాను కదా, సో అది పక్క పెట్టేశాను. అండ్ ఇప్పుడు నేను ప్రజెంట్ యూజ్ చేసే సాఫ్ట్వేర్స్ వచ్చేసి ఇప్పుడు చెప్తాను చూడండి. సో నేను ప్రజెంట్గా 4 సాఫ్ట్వేర్స్ యూజ్ చేస్తాను వీడియో ఎడిటింగ్ కోసము. కొన్ని సిచ్యువేషన్స్లో ఒక్కొక్క సాఫ్ట్వేర్ అనమాట. సో ఫస్ట్ది వచ్చేసి నేను బాగా ఇష్టపడి చేసేది వీడియో ప్యాడ్, తర్వాత ఓపెన్ షాట్, థర్డ్ ప్లేస్లో విఎస్డిసి ఉంటుంది, థర్డ్ ప్లేస్లో షార్ట్ కట్ ఉంటుంది, ఫోర్త్ ప్లేస్లో విఎస్డిసి ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్, మీకు ఈ యాప్ గురించి చెప్పాల్సింది ఒకటి ఉంది. ఏంటంటే ఈ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ ఫ్రీ అన్నమాట. ఇవి మనం లైఫ్ టైం వాటర్ మార్క్ లేకుండా వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. అండ్ 1080pలో కూడా ఎడిటింగ్ చేస్తుంది, ఓపెన్ షాట్ తప్పించి. ఓపెన్ షాట్ 1080p 60 FPS దాటిన అన్ని ఎడిటింగ్ చేయలేదు. అది చిన్నవి అంటే కైన్ మాస్టర్ చేస్తుంది చూడండి. సో అలా అన్నమాట ఈ ఓపెన్ షాట్. కైన్ మాస్టర్ ఓపెన్ షాట్ ఒక్కటే, కాకపోతే దీంట్లో వేరే ఉంటుంది, దాంట్లో వేరే ఉంటుంది. సో రిజల్యూషన్, ఎడిటింగ్ అన్నీ సపోర్ట్ చేసేది అన్నీ కైన్ మాస్టర్తో పోలే ఉంటుంది ఓపెన్ షాట్. ఈ 3 ఎడిటర్స్ మనకు అన్ని రకాల ఫ్రేమ్ పర్ సెకండ్స్ అండ్ రిజల్యూషన్ని ఎడిటింగ్ చేయగలవు. అండ్ నా ఫేవరెట్ కూడా. సో ఓపెన్ షాట్ కూడా ఫేవరెటే, కానీ రిజల్యూషన్ అంతా ఇది సపోర్ట్ చేయదు. అండ్ స్క్రీన్ రికార్డింగ్ కోసం విఎస్డిసి ఫ్రీ స్క్రీన్ రికార్డర్ యూజ్ చేస్తాను. ఇక్కడ విఎస్డిసి వీడియో ఎడిటర్ ఉంది కదా, ఇది డౌన్లోడ్ చేయడంతో మనకు ఒక స్క్రీన్ రికార్డర్ కూడా వాళ్ళు ఒక ఫ్రీగా ఇస్తారు. అండ్ అట్లనే వీడియో క్యాప్చర్ యాప్ కూడా ఇస్తారు. సో నేను వీడియో క్యాప్చర్ యాప్ డిలీట్ చేసేసాను. అండ్ అది ఎలా ఎనేబుల్ చేసుకోవాలంటే, ఇక్కడ చూస్తున్నారు విఎస్డిసి డౌన్లోడ్ అండ్ ఇన్స్టాలేషన్ అప్పుడు. డౌన్లోడ్ అప్పుడు ఏముండదు, ఇన్స్టాల్ చేసేటప్పుడు ఉంటున్నాయి ఆప్షన్స్. అక్కడ మీరు స్క్రీన్ రికార్డర్ ఒక ఐకాన్లా రావాలంటే ఐకాన్లో యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఐకాన్ లేకుండా నేను విఎస్డిసి ఓపెన్ చేసుకొని స్క్రీన్ రికార్డ్ చేస్తా అంటే కూడా చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు అది కూడా చూపిస్తాను. సో ఇప్పుడు ఈ షార్ట్ కట్ ఇంటర్ఫేస్ చూద్దాము. ఇక్కడ షార్ట్ కట్ అని ఉంది కదా, ఇది కూడా చాలా బాగుంటుంది, అసలు చాలా ఈజీ ఉంటుంది.
ఎక్కువ అంటే మనకి చాలా ఈజీ వీడియో ప్యాడ్ అనమాట. సేమ్ వండర్షేర్ ఫిల్మోరా లానే ఉంటుంది, కాకపోతే దీంట్లో కొంచెం చేంజ్ ఉంటుంది అనమాట. దానికి దీనికి ఇంటర్ఫేస్ కొంచెం చేంజ్ ఉంటుంది, ప్రతి సాఫ్ట్వేర్కి చేంజ్ ఉంటుంది. సో ఈ వీడియో ప్యాడ్ కొంచెం ఈజీగా ఉంటుంది అనమాట వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు. సో మీకు అది కూడా చూపిస్తాను. ఫస్ట్ షార్ట్ కట్ చూద్దాము. షార్ట్ కట్ ఇంటర్ఫేస్ వచ్చేసి ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు ఎడిటింగ్ చేసుకోవచ్చు, ఇక్కడ మీరు ప్లే కూడా చేయొచ్చు. ఈ పీసీ కొంచెం స్లో ఉండడంతో అట్లా స్ట్రక్ అవుతుంది. అండ్ ఇప్పుడు మీకు క్యాన్సిల్ చేసేద్దాం. సో ఇప్పుడు మీకు విఎస్డిసి, వీడియో ప్యాడ్, ఓపెన్ షాట్ వీటి ఇంటర్ఫేసెస్ కూడా చూపిస్తాను. అండ్ నేను యానిమేషన్ వీడియోస్ క్రియేట్ చేయాలనుకుంటే ఈ వీడియో స్క్రైబ్ యూజ్ చేస్తాను. సో ఇప్పటివరకు అయితే నేను నా యూట్యూబ్ వీడియోస్లో ఇంతగా అయితే ఏం యూజ్ చేయలేదు ఈ యాప్ని. సో ఫ్యూచర్లో యూజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఇప్పుడు మనము వీడియో ప్యాడ్ ఓపెన్ చేసి చూద్దాము. ఇది నా ఫేవరెట్, నేను ఎక్కువగా ఎడిటింగ్ చేసేది ఈ అప్లికేషన్లోనే. సో ఇక్కడ చూడండి. సో ఇక్కడ చూస్తున్నాను, నేను ఆల్రెడీ ఇక్కడ ఎడిటింగ్ సగం చేశాను. సో దాన్ని ఇక్కడ లోడ్ చేశాను. ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అసలు అప్లికేషన్ చాలా ఈజీగా కట్ చేసుకొని స్ప్లిట్ చేయొచ్చు, క్రాప్ చేయొచ్చు, డిలీటింగ్ అవన్నీ చాలా ఈజీగా ఉంటాయి ఇందులో. ఇది నా ఫేవరెట్. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు నచ్చిన ఫైల్స్ అన్ని ఇక్కడ మనకి పంపించుకొని మనం ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. నేను రికార్డ్ చేసిన నేను వీడియో రికార్డింగ్ అంటే ఫేస్ టు ఫేస్ రికార్డింగ్ అయితే మొబైల్తో చేస్తాను. అండ్ మొబైల్ స్క్రీన్ రికార్డింగ్ చేసేటప్పుడు మొబైల్లో నేను మోబీ రికార్డర్ అనే అప్లికేషన్ తోటి యూజ్ చేస్తాను. సో యాప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ పీసీలో వచ్చేసి చెప్పాను కదా విఎస్డిసి ఫ్రీ స్క్రీన్ రికార్డర్. సో ఇప్పుడు మీరు వీడియో ప్యాడ్ ఇంటర్ఫేస్ చూశారు. ఇప్పుడు మనం విఎస్డిసి చూద్దాం. ఈ అప్లికేషన్స్ అన్నీ ఫ్రీ ఫ్రెండ్స్. మీరు లైఫ్ టైం వాటర్ మార్క్ లేకుండా యూజ్ చేసుకోవచ్చు. ఫిల్మోరా తప్పించి నేను యూజ్ చేసే అన్ని సాఫ్ట్వేర్స్ ఫ్రీయే. ఈ వీడియో స్క్రైబ్ కూడా తప్పించి ఈ 2 పెయిడ్ వర్షన్స్ తోటి యూజ్ అవుతుంది. సో ఇవన్నీ ఫ్రీ. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇలా ఉంటుంది ఇది. సో ఇక్కడ చూస్తున్నారు కదా వీడియో క్యాప్చరు, స్క్రీన్ క్యాప్చరు. ఇవి మనకి ఇన్స్టాలేషన్ అప్పుడు మనకు ఆప్షన్స్ కూడా ఉంటాయి. మీకు డెస్క్టాప్లో ఒక సపరేట్ ఐకాన్లో రావాలా, లేదంటే నార్మల్గానే ఆన్ చేసుకుంటారా అని మీరు చూసుకోవచ్చు. మీరు నార్మల్గా ఉంటే మీరు ప్రతిసారి స్క్రీన్ రికార్డ్ చేసేటప్పుడు ఈ విఎస్డిసి ఎడిటర్ ఓపెన్ చేసి ఇక్కడ స్క్రీన్ క్యాప్చర్ మీద క్లిక్ చేసి స్క్రీన్ రికార్డింగ్ చేసుకోవాలి. అదే మీరు ఇన్స్టాలేషన్ అప్పుడు ఆ ఆప్షన్ ఎనేబుల్ చేసుకున్నారనుకోండి, సో మీకు ఒక సపరేట్ ఐకాన్లా ఇలా వస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ ఉంది చూడండి విఎస్డిసి ఫ్రీ స్క్రీన్ రికార్డర్ అని. సో ఇలా ఒక సపరేట్ ఐకాన్ అయితే వస్తుంది, మీరు ఈజీగా అయితే చేసుకోవచ్చు. సో మీరు ఎప్పుడైనా సరే స్క్రీన్ రికార్డింగ్ లాంటివి చేసేటప్పుడు ఈ యాప్స్ని మనము మన టాస్క్ బార్కి పిన్ చేసుకోవాలి. సో అది మనం ఏ సిచ్యువేషన్లో అయినా సడన్గా రికార్డ్ చేసే టైంలో కూడా మీరు అక్కడి నుంచి రికార్డ్ చేసుకోవచ్చు. అదే ఒకవేళ డెస్క్టాప్ మీద ఉంటే మీరు ప్రతిసారి మొత్తం కట్ చేసి అప్లికేషన్ ఓపెన్ చేసి యూజ్ చేయాల్సి ఉంటుంది. కొంచెం కష్టం అయితే అవుతుంది అట్లా. సో మీరు ఇక్కడ టాస్క్ బార్లో పిన్ చేసుకుంటే కొంచెం ఈజీగా అయితే ఉంటుంది. సో ఇక్కడ విఎస్డిసి చూస్తున్నాను, ఇక్కడ బ్లాంక్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేస్తున్నాను, అంటే ఫ్రెష్గా ఒక ప్రాజెక్ట్ క్లిక్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ మనం టైటిల్ ఇవ్వచ్చు. ఇక్కడ టైటిల్ ఇచ్చి మనము ఎంటర్ ప్రెస్ చేయాలి. వాట్ ఐ యూజ్ ఫర్ మై వీడియో ఎడిటింగ్ అని పెట్టాను నార్మల్గా. సో ఇలా అయితే పెట్టాను, ఫినిష్ మీద క్లిక్ చేస్తున్నాను. చూసారా ఇంటర్ఫేస్. ఈ విఎస్డిసి ఇంటర్ఫేస్ చాలా ప్రొఫెషనల్గా లుక్ ఉంటుంది ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది అసలు దీని ఇంటర్ఫేస్. నాకు ఇది బాగా నచ్చుతుంది. దీని ఇంటర్ఫేస్ అయితే చాలా బాగుంటుంది. ఇది ఇంటర్ఫేస్ బాగుంటుంది, కానీ ఇందులో ఆప్షన్స్ అంటే మనం క్రాప్ చేసేటప్పుడు, స్ప్లిట్ చేసేటప్పుడు ఆప్షన్స్ వెతకాలంటే కొంచెం కష్టం అవుతుంది. ఇందులో చిన్న చిన్న ఆప్షన్స్ ఐకాన్స్ ఉంటాయి. సో మనకు అర్థం కాదు. కొంచెం ఈ యాప్ మీద ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకైతే ఈజీగా చేసుకోవచ్చు.
సో అలవాటు లేని వాళ్ళకి మాత్రం ఆప్షన్స్ ఎత్తుకోవడం ఇందులో చాలా కష్టము. వెరైటీ ఐకాన్స్ ఉంటాయి, చిన్నగా ఉంటాయి అన్నీ. చాలా ఆప్షన్స్ ఉంటాయి ఇందులో విఎస్డిసిలో. అండ్ ఇప్పుడు మనము ఓపెన్ షాట్ చూద్దాము. ఇప్పుడు ఓపెన్ షాట్ ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, దీన్ని ఓపెన్ షాట్ యూజర్ ఇంటర్ఫేస్ అంటారు. ఇది సింపుల్గా ఉంటుంది. దీంట్లో అసలు అన్ని ఆప్షన్స్ ఉండవు, ఏముండవు, సింపుల్గా ఉంటుంది. సో దీంట్లో మనము వీడియోస్ ఇంపోర్ట్ చేసుకోవాలన్నా అన్ని ఇక్కడికి వెళ్ళి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి నా పీసీలో 720p రిజల్యూషన్కి తగ్గట్టు వీడియోస్ అయితే ఏం లేవు, ఎందుకంటే నేను వీడియోస్ అన్నీ 1080pలోనే రికార్డ్ చేస్తాను, నా మొబైల్లో అయినా సరే పీసీలో అయినా సరే. సో దట్స్ దీంట్లో ఎడిటింగ్ అయితే అంత చేయలేము మనము. 720p వీడియోస్ మనం చేయాలనుకుంటే ఇందులో చేయొచ్చు. సో ఫ్రెండ్స్, చూసారు కదా నేను వీడియో ఎడిటింగ్ కోసం ఏమేమి సాఫ్ట్వేర్స్ యూజ్ చేస్తాను. సో వీడియో చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.